రాష్ట్రంలో సాగయ్యే అన్ని రకాల్లోనూ తెలంగాణ సోనాకు డిమాండ్ పెరిగింది. ఇతర వెరైటీలతో పోల్చితే నూక శాతం తక్కువ అని 125 రోజుల్లోనే ధాన్యం దిగుబడి వస్తుందన్నారు వ్యవసాయ పరిశోధకులు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. తెలంగాణ సోనా RNR 15048 రకం సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు ఫార్మర్స్. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందని చెప్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త దామోదర్ రాజుతో నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో వరి సాగుకు సంబంధించి ఈ సంవత్సరం గతం కంటే ఎక్కువ కూడా దిగుబడి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఒకవైపు సన్నాలకు బోనస్ ప్రకటించింది. దాంతోపాటు తెలంగాణలో పండించేటటువంటి తెలంగాణ సోనా ఏదైతే ఉందో దానికి కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ సన్నాలకు సంబంధించి కానివ్వండి, లేదంటే తెలంగాణలో పండిస్తున్నటువంటి సోనాకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ మార్కెట్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంది. అసలు ఈ మార్కెట్కు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది తెలంగాణ సోనా అనే విషయాన్ని ప్రస్తుతం మనం వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వ్యవసాయ శాస్త్రవేత్త దామోదర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ సోనాకు ఎందుకు ఇంత ప్రాధాన్యత పెరిగింది, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఈ తెలంగాణ సోనా మనం బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఇచ్చాము. బీపీటీ మనం బాగా తినే వరి అన్నమాట. దానికి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని ఇవ్వడం జరిగింది. బీపీటీ కంటే సన్నం ఉంటుంది. బీపీటీ 150 రోజులు అయితే ఇది 125 రోజులనే పంటకు వస్తుంది. తర్వాత ఆలస్యంగా మనకు నాట్లు పోయడానికి కానీ ఆలస్యంగా నాట్లు వేయడానికి అనుకూలమైన రకము. తర్వాత అగ్గి తెగులు తట్టుకుంటుంది. తర్వాత ముఖ్యంగా వేసంగిలో కూడా ఇది వేయడానికి అనుకూలం. అదే మీరు సామామశిర అనుకోండి, అది ఓన్లీ వర్షాకాలం వేయడానికి అనుకూలము. ఇది వేసంగిలో కూడా వేయడానికి అనుకూలం. అదేవిధంగా మీకు ఈ తక్కువ కాల పరిమితి కాబట్టి సన్న గింజ రకం కాబట్టి ఆ విధంగా కూడా మనకు దీనికి అడ్వాంటేజ్ ఉంది. తర్వాత ఈ మిల్లర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బియ్యం రికవరీ ఎక్కువ. ఇప్పుడు ఉన్న సన్న రకాలన్నింటిలో కూడా ఎక్కువ బియ్యం శాతం వచ్చే రకం అన్నమాట. ప్రభుత్వం సన్నాలకు సంబంధించి బోనస్ ప్రకటించింది. ఆ బోనస్ ప్రకటించిన దాంట్లో ఈ తెలంగాణ సోనా అనేటటువంటి వరి విత్తనం ఉందా? అయితే ఈ సన్నాలు ఎవి దొడ్డు అన్న దాని మీద ప్రభుత్వం ఒక కమిటీ చేసింది. ఆ కమిటీ ద్వారా మేము కొన్ని మెజర్మెంట్స్ అవి సిఫార్సు చేయడం జరిగింది. ముఖ్యంగా 6 mm లెంత్ లోపు ఉన్న రకాలు, తర్వాత విడ్త్ అంటే ఆ మందం ఏదైతే వరి గింజ వెడల్పు ఏదైతే ఉందో అది 2 mm కంటే తక్కువగా ఉండాలి. తర్వాత పొడవు బై వెడల్పు నిష్పత్తి ఎంత ఉండాలంటే 2.5 కంటే ఎక్కువ ఉండాలి. ఈ 3 పారామీటర్స్ కనుక సాటిస్ఫై అయితే అవి సన్నవడ్ల కింద లెక్క. అదే మీరు 6 mm కన్నా ఎక్కువ ఉన్నా, 2 mm కన్నా విడత ఎక్కువ ఉన్నా, 2.5 లోపల ఉన్నా అంటే అవి దొడ్డు కింద వస్తాయన్నమాట. అంటే ఇప్పుడున్న రకాలలో మేము 4 రకాలను రెఫరెన్స్ వెరైటీ కింద పెట్టాము. ఒకటి బీపీటీ అంటే సాంబామషూర్, ఒకటి తర్వాత HMT, ఇంకొకటి జై శ్రీరాము, తర్వాత తెలంగాణ సోనా. ఈ 4 కూడా మేము సన్న రకాలకు రెఫరెన్స్ వెరైటీలుగా పెట్టాము. అంటే ఈ 4 రకాల లాగా ఉండే ఏ రకమైనా కూడా సన్న రకం కింద లెక్క అన్నమాట. ప్రభుత్వం మరోవైపు ఈ తెలంగాణ సోనాకు సంబంధించి మార్కెటింగ్ కూడా చేయాలనే ఆలోచన చేస్తూ ఉంది. ఈ మార్కెటింగ్కు ఏ విధంగా ఉంటుంది? ఇది ముఖ్యంగా ఇప్పుడు మనము తెలంగాణ ప్రభుత్వము ఈ మధ్య కాలంలో మనకు గ్లోబల్ రైస్ సమిట్ 2024లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ సమిట్ చేసిందనమాట. దాంట్లో వివిధ దేశాలకు నుంచి మనకు ట్రేడర్స్, మిల్లర్స్, ఎక్స్పోర్టర్స్ అందరూ వచ్చారు. దాంట్లో మేము తెలంగాణలో పండే రకాలను ముఖ్యంగా ఈ KNM 198 కానీ, తర్వాత 222, 24423 కానీ, తర్వాత 1638 కానీ, ముఖ్యంగా తెలంగాణ సోనా ఈ రకాలను వాళ్ళందరికీ కూడా ఈ రకాల లక్షణాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ తెలంగాణ సోనా సాగుకు సంబంధించి ఎకరాకు ఎంత దిగుబడి పంట వస్తుంది, అదేవిధంగా పెట్టుబడి కూడా ఎంత వ్యయం అవుతుంది? ఈ అన్ని రకాలు కూడా లో ఇన్పుట్ వెరైటీలు, అంటే తక్కువ నత్రజనితో పంట పండే రకాలు. దానివల్ల మనకు ఈ పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. తర్వాత ఈ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఈ రకాలు సూటబుల్. తర్వాత ఏ దిగుబడి ఎక్కువ వచ్చింది అన్నమాట. అంటే 125 రోజుల కాల పరిమితితో దాదాపు ఈ తెలంగాణ సోనా ముఖ్యంగా మన రాష్ట్రంలో 30 బస్తాల నుంచి మొదలుకొని 50 బస్తాల వరకు దిగుబడి తీసే రైతులు కూడా ఉన్నారు. అంటే 50 బస్తాలు 70 కిలోలే. అదే మీరు కర్ణాటక రాష్ట్రంలో కనుక చూస్తే యావరేజ్లో వాళ్ళు చాలామంది రైతులు, ఎక్కువ మొత్తం రైతులు 50 బస్తాల వరకు దిగుబడి తీస్తున్నారు. ఇక కొన్ని పరిస్థితులలో మేనేజ్మెంట్ సరిగా లేక, తర్వాత చౌడు వల్ల, తర్వాత వర్షాల వల్ల, రకరకాల కారణాల వల్ల దిగుబడి తగ్గి ఉండొచ్చు. కానీ ఈ రకాన్ని సరి అయిన సమయంలో సరి అయిన యాజమాన్య పద్ధతులు ఈ రకాన్ని పూర్తిగా అర్థం చేసుకొని సాగు చేసే రైతులందరికీ కూడా ఇది మినిమం 40 బస్తాల వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత సన్న రకం కాబట్టి రేట్ ఎక్కువ ఉంది. వరి పంట ఎలాంటిదంటే మీరు అదే పెసర కానీ, తర్వాత కాటన్, ప్రత్తి కానీ,
తర్వాత మొక్కజొన్న కానీ ఇవి ఏమిటంటే వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ మొత్తంలో వర్షాలు గాలులు వచ్చినప్పుడు ఈ పంటలు తట్టుకోవు అన్నమాట. డ్రై క్రాప్స్ ఏవైనా కూడా అధిక వర్షాలకు తట్టుకోవు. వరి ఇన్ జనరల్గానే మనకు వర్షాలు ఎక్కువన్నా కానీ దానికి ఏం కాదు, ఎందుకంటే అది నీటిలో పెరిగే పంట కాబట్టి అదొకటి. తర్వాత చౌడు ఉన్నా కానీ వేరే పంటలు చౌడు వల్ల బాగా ఎఫెక్ట్ అవుతాయి, వరి మాత్రం అంత ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే పొలంలో నీళ్లు మెయింటైన్ అవుతాయి కాబట్టి ఆ చౌడు ఎఫెక్ట్ కూడా వరి మీద ఎక్కువగా ఉండదు. అయినప్పటికీ ముఖ్యంగా రబీలో ఈ చలి వల్ల ఒకటి దిగుబడులు తగ్గుతున్నాయి, వర్షాకాలంలో తర్వాత ముఖ్యంగా ఈ పురుగులు తెగుల వల్ల దిగుబడి తగ్గుతున్నాయి. ఇంకొకటి చౌడు, ముఖ్యంగా చలి చౌడు. సో వీటికి తట్టుకునే రకాలను మేము రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మా రాజనగర్ పరిశోధనా స్థానం నుంచి RNR 1171 అంటే ఒక రకము, తర్వాత కంపసాగర్ పరిశోధనా స్థానం నుంచి KPS 2874 అని ఒక రకము, తర్వాత కంపసాగర్ పరిశోధనా స్థానం నుంచి KPS 6251 అని, తర్వాత మిగతా రకాలు కూడా ముఖ్యంగా ఈ KNM 1638 కానీ KNM 733 కానీ ఇవన్నీ కూడా ఎంతో కొంతవరకు ఈ చౌడున్నా కూడా తట్టుకుంటాయి అన్నమాట, కొంతవరకు చలిని కూడా తట్టుకుంటాయి. కాబట్టి ఈ రకాలు మనకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సాగుకు అత్యంత అనుకూలమైన రకాలుగా ప్రాచుర్యం పొందాయన్నమాట. ఇది మనతోటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రధాన శాస్త్రవేత్త చెప్తున్నటువంటి విషయం. తెలంగాణ సోనా వరి సాగు ఏదైతే ఉందో ఈ సీడ్ అనేటటువంటిది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా సాగుకు అనువైనది, దీనికి తక్కువ పెట్టుబడితోటే అవుతుంది అని చెప్పేసి మనతోటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామాన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.